వివరాలకి వైఎస్ షర్మిలా శాస్త్రి తన మీద చేసిన అవినీతి ఆరోపణలు రుజువు చేస్తే తాను శాస్త్రంగా రాజకీయాలను తప్పుకుంటారని సదనలోపల శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు అన్నారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు నా పత్రికా సమావేశానికి విచ్చేసిన నా ప్రీతమ పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నిన్న వైఎస్ షర్మిలా శాస్త్రి ప్రకాశం జిల్లా చేపూరుకు వచ్చారు. వచ్చి వాళ్ళ పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం చేసుకుంటూ, ఓట్లు అడుగుతూ మా గౌరవ ముఖ్యమంత్రి గారి పైన, మా పరిపాలన పైన, నియోజకవర్గ సమస్యల పైన నన్ను వ్యక్తిగతంగాను విమర్శించి వెళ్ళారు. దానికి మీ ద్వారా షర్మిలా శాస్త్రి గారిని నేను కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను. వారు ఈ ప్రశ్నలన్నింటినీ మీరు కూడా దయచేసి ఏ ఒక్క పదాన్ని ఎడిట్ చేయకుండా వారికి అందజేసే విధంగా సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను. నేను అపోహలకు తాగుబను, లేని మాటలు చెప్పను, వారిలాగా గాలి వార్తల్ని ప్రజల్లో మాట్లాడు. ఆవిడ పచ్చచీర కట్టుకొని పిచ్చి పిచ్చి ప్రేలాపనతో పచ్చ గుంపులో చేరి పచ్చ గుంపుల పందుల్లో భాగమైపోయి ఈ రోజున ఓ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన శాసనసభ్యుడైన నా మీద వ్యక్తిగత దాడికి దిగింది. అకారణంగా, అసందర్భంగా వచ్చిన సందర్భం ఓట్లు అడుగుకునే సందర్భం. ఓట్లు అడిగి వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయగలుగుతుందో ఏం చేయలేదో చెప్పొచ్చు, ప్రజలు కూడా వినాలి. కానీ వారు మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద, కాబోయే ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చవాకులు మాట్లాడటం ఆనవాయితీగా వారి స్థాయికి మించి మాట్లాడుతున్నారు. ప్రజలలో ఒక రమణి కనిపిస్తుంది షర్మిలా శాస్త్రి గారు. చాలా రోజుల నుంచి బాధపడుతున్నాం. వారికి సరైన సమయంలో సమాధానం చెబుదామని చాలా చూశాం. కానీ మా అంతరాత్మల ప్రబోధానుసారంగా వారు ఒక మహిళగా, వైఎస్ఆర్ గారి కడుపును పుట్టిన ఆనాటి షర్మిలారెడ్డిగా, ప్రస్తుత షర్మిలా శాస్త్రిగా వారిని మేము గౌరవిస్తాం. వారి మీద వ్యక్తిగతంగా ఇప్పుడు కూడా నేనేం మాట్లాడను. తెలంగాణ బిడ్డనని చెప్పింది, తెలంగాణలో పార్టీ పెట్టింది, ఒక 20 మందితో 30 మందితో పాదయాత్ర చేసింది. అది ఒక విఫల పాదయాత్రగా మిగిలిపోయింది. పాదయాత్ర మొదలుపెట్టిన రోజు నుండి పాదయాత్ర ఆపిన దాకా ప్రతిరోజు రేవంత్ రెడ్డిని తిట్టింది. రేవంత్ రెడ్డి దొంగని చెప్పింది. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి సంఖ్యనెక్కింది. అది వారి యొక్క వ్యక్తిత్వం. షర్మిలా శాస్త్రి గారి యొక్క మానసిక దౌర్బల్యమే ఈరోజు వారు మాట్లాడినటువంటి మాటల యొక్క పరంపర. వారు ఏం చెప్పారు? ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు అన్నారు. ప్రశ్న జవాబు, ఫ్యాక్ట్ చెక్ చేద్దాం, నిజ నిర్ధారణ చేద్దాం. అమ్మా షర్మిలా శాస్త్రి గారు, నేను టీజీఆర్ సుధాకర్ బాబు, సంతనొదులపాడు సిట్టింగ్ ఎమ్మెల్యేని మరియు ఒంగోలు రీజనల్ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ స్థాయిలో నేను పత్రికాముఖంగా రాజకీయపరమైన ప్రశ్నలు వేస్తున్నాను. నువ్వు నీ నెక్స్ట్ ప్రసంగంలో సమాధానాలు చెప్పు. సమాధానాలు చెప్పకుండా నువ్వు ప్రకాశం జిల్లా దాటిపోతే నీ ప్రసంగాలన్నీ చెత్తబొట్టులో ప్రజలు వేస్తారని మనం చెప్తున్నాను.
అమ్మా మేము సచివాలయ ఉద్యోగాలు 1,25,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత ప్రతి సచివాలయంలో 12 నుంచి 15 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామమ్మా. అది నీకు కళ్ళకి కనపడలేదా, చెవులు వినపడలేదా, లేదా తెలుగుదేశం పార్టీ పచ్చగుంపు నీకు స్క్రిప్ట్ సరిగా రాసి ఇవ్వట్లేదా? ఆ స్క్రిప్ట్ని చదవబోయే ముందు నువ్వు కొంత తర్ఫీదు పొందమని నేను చెప్తున్నా పత్రికాముఖి. అలాగే అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు, గొళ్ళకమ్మ రిజర్వాయర్ గురించి మాట్లాడావు, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు, జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన రాదు అన్నట్టుగా నువ్వు చెబుతున్నావు. దానికి ఇప్పుడు నువ్వు చేసిన ప్రసంగానికి ప్రజల తీర్పుకి పెద్ద దూరమే లేదమ్మా. సరిగ్గా 20 రోజుల సమయమే ఉంది. ఆ 20 రోజులలో నువ్వు ఒక విఫల రాజకీయ నాయకురాలివి అని నిరూపించబడుతుంది. నీకు 1% ఓట్ షేర్ కూడా రాదమ్మా. నీ ప్రసంగాలకు ముందు 1% పైన ఉందట కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్. నీ ప్రసంగాల పరంపర ఎప్పుడైతే నువ్వు వ్యక్తిగతంగా పైచాచికంగా వికృతంగా రాష్ట్రం అంతా తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నావో, నీ మాటల పరంపరలతో, నీ చేతగాని చవట రాజకీయ వ్యవహార శైలితో, నీ వ్యక్తిగత దిగజారుడుతనంతో నీ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఆ 1% కూడా రాదట. అన్ని సర్వేలో ఏం చెబుతుంది. నువ్వు ఇలాగే మాట్లాడమ్మా, ఆ 1% కూడా రాదు. అలాగనే నన్ను వ్యక్తిగతంగా దూషించావు. నేను కమిషన్లు తీసుకున్నానని, గ్రానైట్ ఇండస్ట్రీలో యజమానులను బెదిరించానని, నువ్వు వైఎస్ షర్మిలా శాస్త్రి వైఫ్ ఆఫ్ అనిల్, నువ్వు క్రైస్తవురాలు అని నువ్వు చెప్పుకుంటున్నావు, సంతోషం. మీ ఆయన క్రైస్తవ ప్రబోధకుడు, ఆయన చెప్పుకుంటున్నాడు, సంతోషం. ఆయనకు 2 పెళ్ళిళ్ళు అయినాయి, నీకు 2 పెళ్ళిళ్ళు అయినాయి. మీ ఇద్దరిని నేను అడుగుతున్నా, తోటి క్రైస్తవుడిగా అడుగుతున్నా, మీరిద్దరు బైబిల్ మీద ప్రమాణం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది దగ్గర అప్పులు తీసుకున్నారు? తీసుకున్న అప్పులు చెల్లించారా లేదా? చెల్లిస్తే వాటి వివరాలు చెప్పండి. బ్రదర్ అనిల్ అనే ఆయనకి మీరు ఎన్నో భార్య, ఆయనకి మీరు ఎన్నో భార్య, మీకు ఆయన ఎన్నో భర్త. మీరు వ్యక్తిగతంగా అడిగారు కాబట్టి చెబుతున్నానమ్మా. మీ నాన్నగారు అంటే నా గురువు గారు, నాకు దైవ సమానులు, నాకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడిగా, అమ్మా నువ్వు అన్న మాట వినని దొంగ చెల్లివి. నేను సుధా టికెట్ విషయంలో కొంచెం ఇబ్బంది, సుధా నాకు నువ్వు సహాయం చేయాలి, నువ్వు ఆగాలి అని అంటే నేను అన్న మాట విన్న తమ్ముడినమ్మా. నేను అసలు శిష్యులు జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధేయ తమ్ముడినమ్మా, నమ్మకస్తుండమ్మా. 2009లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదమ్మా. ఆ రోజున నేను వైఎస్ఆర్ గారి శిష్యుడిగా రాష్ట్రం అంతా పాదయాత్రలు చేసి కష్టం చేస్తే 2009లో నీ కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇవ్వలేదమ్మా. ఏమా దళితులు టికెట్ ఇవ్వదా నీ పార్టీ? ఆ విషయం తర్వాత మాట్లాడతాను. ఏమన్నావమ్మా? గ్రానైట్ యజమానుల దగ్గర నేను కమిషన్ తీసుకున్నట్టు నువ్వు బైబిల్ మీద ప్రమాణం చేసి, నేను బైబిల్ మీద ప్రమాణం చేసి ఏ ఒక్క యజమానైనా సుధాకర్ బాబు నన్ను బెదిరించాడని కానీ, సుధాకర్ బాబుకి నీకు కమిషన్ ఇచ్చానని కానీ నువ్వు కనుక నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తానమ్మా. షర్మిలా శాస్త్రి, షర్మిలా శర్మ శాస్త్రి నాకు తెలుసు, షర్మిలా శాస్త్రి అంటున్నానమ్మా. నువ్వు నిజాయితీగా బైబిల్ మీద ప్రమాణం చేసి రామా అదే చెమకుర్తి నడిబొట్టులో నిలబడి ప్రమాణం చేద్దాం. అలాగనే కమిషన్ తీసుకున్నానమ్మా, వివరాలు ఇవ్వమ్మా. ఏ వ్యక్తి దగ్గర, ఏ కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ ఎలా తీసుకున్నానో వివరాలు ఇస్తే మళ్ళీ బైబిల్ మీద నువ్వు నేను ప్రమాణం చేద్దాం. ఈ రోజు వరకు మీరు ఎమ్మెల్యే కూడా కాదమ్మా, భవిష్యత్తులో కూడా కారు. నేను ఒక ఎమ్మెల్యేగా నా కష్టంతో, నా శ్రమతో, ఏ నేపథ్యం లేకుండా, ఏ కుటుంబ నేపథ్యం లేకుండా కేవలం ఒక లాయలిస్టుగా, నమ్మకస్తుగా చెమటొచ్చి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగానమ్మా. నేను ఒక ఎమ్మెల్యేగా నీకు ఛాలెంజ్ చేస్తున్నా షర్మిలా శాస్త్రి, నువ్వు రా, బైబిల్ మీద ప్రమాణం చేయి. నా మీద చేసిన వ్యక్తిగత విమర్శలను నువ్వు నిరూపించాలమ్మా. నిరూపించకపోతే బైబిల్లో ఉన్న పాపాలన్నీ నీ తగులుతాయి. ఇప్పటికే తగిలినాయి అమ్మా. ఇప్పటికే సొంత అన్నయ్యని వైఎస్ఆర్ గారిని కేసుల్లో పెట్టి, ఎఫ్ఐఆర్లో పెట్టి అవమానం చేసిన కాంగ్రెస్ పార్టీ పంచన నువ్వు ఏ రోజు చేరేవో అప్పుడే నువ్వు చచ్చిపోయావు.
నువ్వు కేవలం మనిషి మాత్రమే తిరుగుతున్నావు. నువ్వు ఒక విఫల వ్యక్తివమ్మా. ఎలా విఫలమయ్యో చెప్పమంటావమ్మా? నువ్వు ఎలా విఫలమయ్యావంటే నువ్వు ఓ భారీగా విఫలం అయిపోయావు. ఎందుకంటే మొదటి పెళ్లి వదిలేసి రెండో పెళ్లి చేసుకున్నావు. అమ్మ ఒక కూతురుగా విఫలం అయిపోయావు అమ్మ నువ్వు. ఎందుకంటే విజయమ్మ ఈ ఘోరం, నువ్వు తిరిగే తిరుగుడు, నువ్వు మాట్లాడే మాటలు అమ్మగారు వినలేక అమెరికా వెళ్ళిపోయిందమ్మా. నీ మీద నువ్వు చేసే పనులు చూసి తట్టుకోలేక వెళ్ళిపోయిందమ్మా. సుఖంగా బతకని అమ్మా అని. అమ్మ ఆయన కొడుకు ముఖ్యమంత్రి అమ్మ, ప్రజలు చేరుకోబడిన ముఖ్యమంత్రి అమ్మ, పాదయాత్రలు చేసి ప్రజల యొక్క గుండె చప్పుడుగా మన జగన్మోహన్ రెడ్డి అమ్మ. నీ పార్టీ కేసులు పెట్టించుకొని 16 నెలలు అన్యాయంగా జైల్లో ఉన్న మహానుభావుడమ్మా. ఈరోజు పేదవాడికి, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ప్రత్యక్ష దైవం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మాట్లాడే ప్రతి మాట బైబిల్లో ఉన్న ప్రతి శాపం నీకు తగులుద్దమ్మా. అది తెలిసే విజయం అమెరికా వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక అమ్మగా విఫలం అయిపోయావమ్మా. పిల్లలు ఎక్కడున్నారు? పిల్లల్ని ఎక్కడ ఎందుకు చూసుకోవట్లేదమ్మా నువ్వు? ఒక క్రైస్తవురాలికి అబద్ధాలు చెబుతూ, ఒక క్రైస్తవ ప్రబోధకుడని చెప్పుకున్న అనిల్కి రెండో భార్యగా నువ్వు మాట్లాడే మాటలు క్రైస్తవ సమాజానికి విరుద్ధమమ్మా. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలమ్మా. కానీ నువ్వేం చేస్తున్నావమ్మా? నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ, అపహారాలు చేస్తూ డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క ఆత్మ క్షోభిస్తుంటుందమ్మా ఆకాశంలో. వైఎస్ఆర్ గారు 2009 సెప్టెంబర్లో కాదమ్మా చచ్చిపోయింది. ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారిని ప్రతి క్షణం, ప్రతిరోజు బ్రతికిస్తూనే ఉన్నాడు. తమ్ముగా, ధైర్యంగా ఒక నాయకుడిగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడు. ఒక్కడే 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాడు, 25 మంది ఎంపీలు గెలిపించుకున్నాడు. ఈ దేశంలో అత్యధికంగా 33 ఎంపీలు కలిగిన మహానాయకుడు అమ్మా. వైఎస్ఆర్ గారికి అసలు శిశులు వారసుడు 100 సార్లు అయినా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మా. నువ్వు కాదు, నువ్వు సెటిల్ శాస్త్రి, వైఫ్ ఆఫ్ బ్రదర్ అనిల్. బ్రదర్ అనిల్కి రెండో వైఫ్ ఉంది. ఓ రాజకీయ నాయకుడు వాళ్ళగా విఫలం. పార్టీ పెట్టావు, పాదయాత్ర చేసావు, ఒక్కటన్నా చెల్లుబాటు అయిందమ్మా? నిన్ను ఒప్పుకున్నారమ్మా? నేను ఇక్కడ పెట్టింది కాదు, అక్కడ పెట్టినా అన్నావు. నెట్టి నిండిపోయానన్నావు. పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్ని పెట్టినింటికి వచ్చి కోడలయ్యాను, ఇక్కడే ఉంటాను, ఏడే చేస్తాను, ఏడే పోతాను, మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చావు. ఎందుకంటే పచ్చకుంపించిన 100 కోట్లు తీసుకున్నావు. ఏమా నువ్వు ప్రమాణం చేయి, బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పమ్మా శర్మిల శాస్త్రి. నువ్వు రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు దగ్గర నుండి ప్యాకేజీ రూపంలో 100 కోట్లు తీసుకొని ఈ ప్రచారం నువ్వు చేస్తున్నావా లేదా? జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద నువ్వు చేస్తున్న దుష్ప్రచారం ఆ 100 కోట్ల భాగమా కాదా నువ్వు చెప్పు. ఈ రోజున అంత విఫలం. ఓ భార్యగా, ఓ తల్లిగా, ఓ చెల్లిగా, ఓ సంఘ సభ్యురాలుగా, ఒక క్రైస్తవ సభ్యురాలుగా, ఓ రాజకీయ నాయకురాలుగా విఫలం విఫలం విఫలం. ఎందుకమ్మా రాజశేఖర రెడ్డి గారిని 100 సార్లు గమ్ముతున్నావు? నువ్వు మాట్లాడే ప్రతిరోజు చచ్చిపోతున్నాడమ్మా రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు కడుపును పుడితే క్యారెక్టర్ ఉండాలమ్మా, కలేక ఉండాలి. క్యారెక్టర్ అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఉండాలమ్మా, కలేక అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఉండాలమ్మా. ఈ రోజు కాదమ్మా, చచ్చిందాక ఢిల్లీ గడప, సోనియా గాంధీ గడప తొక్కడమ్మా. మగోడమ్మా, కొట్టి చూపించాడమ్మా ఒక్కడే. గత వణికిందమ్మా ఢిల్లీ, ఇప్పటికే వణుకుతుందమ్మా. రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో ఆయన పేరు పెట్టిన మాట నిజం కాదమ్మా, బైబిల్ మీద ప్రమాణం చేయి. నువ్వు తిట్టిన తిట్లు కాదమ్మా, ప్రమాణం చేయి. బై బాబాని నువ్వు చంద్రబాబు నాయుడికి బాయ్ చెప్పిన మాట నిజం కాదమ్మా, ప్రమాణం చేయి. ఇప్పుడు వెళ్ళి రేవంత్ రెడ్డితో డబ్బులు తెచ్చుకొని ఈ దుష్ప్రచారం చేస్తున్న మాట నిజమో కాదు ప్రమాణం చేయను. బైబిల్ మీద ప్రమాణం చేయి. నీ ప్రచార సభకి నేను వస్తానమ్మా. నీ చుట్టూ ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరూ నాకు తెలుసు. వాళ్ళ లోతు తెలుసు, పొడవు తెలుసు, వాళ్ళ లావు తెలుసు, వాళ్ళ జాతకాలు తెలుసు, భవిష్యత్తులు తెలుసు. ఏమొద్దు, నువ్వు నేను నమ్ముతున్న బైబిల్ మీద ప్రమాణం చేయి. ఎక్కడున్నాడమ్మా మీ హస్బెండ్? నిన్ను రెండో పెళ్లి చేసుకున్న బ్రదర్ అనిల్ శర్మ శాస్త్రి గారు ఎక్కడున్నారు? ఇద్దరే ఉంటున్నారా? ఏం చెప్పావమ్మా నువ్వు? మీ ఆయన మీద వచ్చిన అవినీతి ఆరోపణలు, మీ మీద వచ్చిన అవినీతి ఆరోపణలకి బైబిల్ మీద ప్రమాణం చేయి. మీరు తెలంగాణలో తీసుకున్న అప్పులన్నీ కట్టారు కదా, ప్రమాణం చేయి. నువ్వు టిక్కెట్లు ఇస్తా
తెలంగాణ రాష్ట్రంలోని అమాయకులైన వాళ్ళందరినీ తిప్పుకొని వాళ్ళతో ప్రచారం చేయించుకొని వాళ్ళని మోసం చేసిన మాట నిజంగా ప్రమాణం చేయి. కాబట్టి నేను ఈ రోజున పందుల గుంపులో చేరి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న నీకు నేను ఏం మాట్లాడావమ్మా? వైఎస్ఆర్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు బాగా డబ్బులు దోచుకున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఓటేమని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను. వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఆ మాట్లాడుతున్న మాటలు సంఘానికి వ్యతిరేకం, రాజకీయాలకు వ్యతిరేకం, రాజ్యాంగానికి వ్యతిరేకం. ఆవిడని కంట్రోల్ చేయండి. ఆవిడ వల్ల సంఘంలో ఇలాంటి ఆవేశాలు వస్తాయి, గొడవలు అవుతాయి. అలాగే నేను ఓటుకు డబ్బులు తీసుకోమని ఆమె చెప్పింది కాబట్టి డైరెక్ట్గా ఆవిడ మీద చర్యలు తీసుకోమని నేను డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అయ్యా, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే దేవుడి మీద దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులు చేసే గుంపుల్లో ఈ రోజున ఈ షర్మిలా శాస్త్రి కూడా చేరిపోయింది. ఏం డౌట్ లేదు, షర్మిలా శాస్త్రి పూర్తిగా మారిపోయింది. ఆవిడ రాజశేఖర రెడ్డి గారి కడుపును పుట్టడం మాత్రమే జరిగింది. కానీ మన ఇంట్లో ఉన్నంతసేపు, మన పార్టీలో ఉన్నంతసేపు, జగనన్న పెంపకంలో ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బాణం గురి తప్పి వెళ్ళిపోయి పచ్చ గుంపులో, పచ్చ పార్టీలో చేరిపోయింది. అయ్యా రాష్ట్ర ప్రజలారా, మీ కడుపు నింపినవాడు, మన బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చినవాడు, సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో చేసినవాడు ఒక్కడే ఒకవైపు ఉంటే ఈ షర్మిలా శాస్త్రి వెళ్ళి ఇప్పుడు పందుల గుంపులో చేరింది. ఆమె ఎక్కడ చేరినా మనకు అభ్యంతరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడే ప్రతి మాటకు మనం సమాధానం చెప్పే సమయం వచ్చేసింది. అది ఓటు. చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పే వచ్చే సమయం వచ్చింది, ఓటు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే కడుపును పుట్టిన బిడ్డ విఫలం, దత్తపుత్రుడు విఫలం. ఇప్పుడు దత్తపుత్రుడిని తెచ్చుకున్నాడు. ఆ పుత్రికతో ఇష్టానికి మాట్లాడిస్తున్నాడు. ఏమి చదువు అబ్బాయిలు 13వ తారీఖు అన్ని ఓట్లు గుంప గుర్తుగా ఫ్యాన్ మీద పడతాయి. జూన్ 4వ తారీఖు రిజల్ట్ వస్తుంది. అద్భుతమైన మెజార్టీతో ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఏమి కుదరవని చెప్పి చెబుతూ సెలవు తీసుకుంటారు. సమాజం మార్పుకోకుండా ఉందని విద్యార్థి యువత ఒకసారి ఆలోచించాలని విద్యార్థి యువజన సంఘాల సమైక్య ఉద్యమ నేత రాయపాటి జగదీష్ అన్నారు. స్థానిక ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. జై జగదీష్ అనే ఏదో ఒకటి అనండి. రాయపాటి జగదీష్ గారి నాయకత్వం. రాయపాటి జగదీష్ గారి నాయకత్వం. రాయపాటి జగదీష్ గారి నాయకత్వం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ సమావేశం ఏర్పాటై ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మీటింగ్ వేసుకొని 14 యూనివర్సిటీ అధ్యక్షులు ఒంగోలు పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి రాయపాటి జగదీష్ నన్ను నియమించడం జరిగింది. దానిలో భాగంగా మరి ఈరోజు నామినేషన్ వేసా. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. మార్పు వైపు చూడాల్సిన బాధ్యత ప్రకాశం జిల్లా ప్రజల మీద ఉంది. ఎందుకంటే ప్రకాశం జిల్లా అంటేనే ఈరోజు భారతదేశం కూడా ఎదురు చూసే పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ప్రకాశం పంతులు కానివ్వండి, మరి పొట్టి శ్రీరాములు కానివ్వండి, దుగ్గిరాల గోపాలకృష్ణ, వీళ్ళందరూ కూడా ప్రకాశం జిల్లా నుంచి ఎన్నికై ఈరోజు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా స్వతంత్రంగా అందించింది ఈ ప్రకాశం జిల్లా. ఉద్యమాల గడ్డ నుంచి మరి ఈరోజు ప్రకాశం జిల్లా ప్రజలు నేను సమైక్యాంధ్ర ఉద్యమం చేశా, ప్రత్యేక హోదా ఉద్యమం చేశా, యూనివర్సిటీ సాధించా, IIIT, రామాయపట్నం పోర్టు, ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేశా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువత, ప్రకాశం జిల్లాలో ఉన్న యువత, విద్యార్థి ఒక్క క్షణం ఆలోచించాలి. మీకు ఉద్యోగాలు చేసుకోవడానికి రాజధాని లేదు, అడిగేవాళ్ళు లేరు ఈరోజు. ఎందుకంటే గత సంవత్సరం నుంచి 40 సంవత్సరాల నుంచి ఎద్దులు గుద్దుకుంటూనే ఉన్నాయి, ఎవరు కూడా రాలా. 2 ఎద్దులు గుద్దుకుంటూనే నువ్వెందుకు పోటీ చేస్తావంటే 40 సంవత్సరాల నుంచి పోటీ చేయకుండానే ఉన్నారు. ఏం చేసినాయి అని చెప్పి అంటున్నా. కాబట్టి ఈరోజు ప్రకాశం జిల్లా విద్యార్థి యువత ఒంగోలు సత్తా మరి పార్లమెంట్లో నిలపాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించి నేను స్వతంత్ర అభ్యర్థిగా దిగా
నా సింబల్ మరి వచ్చిన రంగాల్లో మీరందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపిస్తే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వెనుకబడిన వర్గాలందరికీ అంబేద్కర్ జాతీయ సహకార బ్యాంకు ద్వారా న్యాయం జరుగుతుంది. అదే కాదు ఈరోజు సివిల్ స్కోర్ పేరుతో వేధించబడుతున్న వాళ్ళు కూడా న్యాయం జరుగుతుంది. మరి ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మోసం చేయడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ లాగా ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు. వాటి మీద పోరాటం చేస్తా. ఉద్యోగ సంఘాలు ముఖ్యంగా ఈరోజు ఆ పార్టీ ఈ పార్టీ అని మీరు ఓట్లేసి వాళ్ళని వెళ్ళి అడగడానికి మీరు నాకు సపోర్ట్ చేయకపోయినా ఉద్యోగ సంఘాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు బంధించా, ఉద్యోగస్తుల కోసం పోరాటం చేశా. మీకు ఓపీఎస్ అమలు చేయాలి, సిపిఎస్ రద్దు చేయాలంటే నాలాంటి నోటీస్ పంపించాలని చెప్పి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీలు అదేవిధంగా మరి సచివాలయం ఉద్యోగస్తులు వాలంటీర్లకు కూడా పిలిపిస్తున్న ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ దేశాన్ని బాగు చేసుకుందాం, ప్రకాశం జిల్లా బాగు చేసుకుందాం అని చెప్పి చేతులెత్తి అందరూ. రిటైర్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మాన కార్యక్రమం ఒంగోలు ఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడి సియాత, కనకారావు మాదిగా, రిటైర్ ఉద్యోగ సంఘ నాయకులు బండి శ్రీనివాసరావు తదితరులు బాగున్నారు. తమ్ముడు వెనకెళ్దాం అందరూ కూర్చోవాలి ప్లీజ్, అందరూ కూర్చోవలసిందిగా సహకరించాలి. రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈరోజు ఎన్నికయ్యి 6వసారి హ్యాట్రిక్ సాధించేటువంటి పరుగులో ఉన్నటువంటి అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో పరిచయ కార్యక్రమం కోసం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఆత్మీయ సమావేశంలో నేనైతే ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు ప్రతి 2 రోజుల్లో ఈ సమావేశం ఉంది అని మెసేజ్ ద్వారా తెలియజేస్తే వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో ఒత్తిడున్నా కూడా మన రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల్ని మన యొక్క సాధక బాధలు తెలుసుకొని మీకు నేను అండగా ఉన్నానని తెలియజేసేటువంటి దానికి విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు అన్నగారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి గతంలో కూడా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన దాంట్లో ఎంప్లాయీస్ ప్రధాన పాత్ర వహించినటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అందరూ కూడా అంటే ఇప్పుడు రిటైర్డ్ అయ్యొచ్చు కానీ 99 నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అప్పుడు ప్రతిసారి కూడా ప్రతి ఎలక్షన్లో నేను ఓడిపోయిన 2014లో కూడా పోస్టల్ బ్యాలెట్లో నాకు మెజార్టీ వచ్చిందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. మరి ఎప్పుడు కూడా ఎంప్లాయీస్ సంబంధించి ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ కమ్ బెస్ట్ అన్నట్టుగా ఎవరు వస్తే వాళ్ళకి ముందర ట్రాన్స్ఫర్ వస్తే నేను సంతకం పెట్టేవాడు. నువ్వు ఏది కొనమనేది నువ్వు ఏంటనేది కూడా చూసేవాడు కాదు. మనం ఎవరు వచ్చినా కూడా ఇబ్బందులు ఉన్న వాళ్ళని సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్ కానీ అన్నీ కూడా ఎక్కడ కూడా అవినీతి లేకుండా చేశాను కూడా నేనైతే వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నాను కూడా ఈ సభను తెలియజేసుకుంటాను. ఒకటైతే నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఎలక్ట్రికల్ మినిస్టర్గా ఉన్నప్పుడు మాకు అప్పుడు శ్రీకాంత్ ఉండేవాడు సెక్రటరీగా. ఆయన ఎంప్లాయీస్ తోటి యూనియన్ తోటి మాట్లాడేవాడు కాదు, దూరంగా పెట్టేవాడు. ఎంప్లాయీ యూనియన్ వాళ్ళంతా నా దగ్గరికి వచ్చేవాడు. సార్ మీరైతే వస్తే నేరుగా మీ దగ్గర రాగలుగుతున్నాం, కానీ ఆయన దగ్గర పోగొట్టడం మా వల్ల కావటం లేదని చెప్పంటే నేను గొడవ చేసి 2 సార్లు యూనియన్ మీటింగ్ వాళ్ళందరితో కలిపి మీటింగ్ నేనే పెట్టించి శ్రీకాంత్ని కూడా పిలిపించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేసేదానికి నా శాసన కృషి చేశాను. మరి అప్పుడు డిఏలు కూడా అప్పుడు కరోనా టైంలో డిఏలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు
లేదు ఇవ్వాల్సిందని చెప్పి నేను 2 DAలు మా ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్కి ఆ రోజు నేను ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో చాలా మేము సాయం చేయడం జరిగింది. అప్పుడు అనేవాళ్ళు సార్, ఆయన శ్రీకాంత్ గారు అనేవాడు ఐఏఎస్ ఆఫీసర్, సార్ మీరు చాలా ఇది చేస్తున్నారు సార్ ఎంప్లాయీస్కి. నేను ఐఏఎస్ ఆఫీసర్ సార్, నాకంటే కరెంట్ ఎంప్లాయీస్కి ఏఈకి నాకంటే ఎక్కువ చేద్దాం సార్ అనేవాడు. ఇది వాస్తవం. ఒక్కసారి కాదు 10 సార్లు చెప్పాడు అన్నమాట నాకు. తర్వాత చూస్తే వాస్తవం అనిపించింది. అప్పుడు ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్కి చాలా శాలరీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, మిగతా ఎంప్లాయీస్ కంటే పోలిస్తే శాలరీస్ ఎక్కువ ఉన్నాయి. సార్ మీరు దానికి మరి DAలు ఈ కరోనా టైంలో ఎందుకు ఇవ్వడం అంటే ఏంటి, మొదటి నుంచి వస్తుంది ఆనమైతే ఇస్తున్నారు, మనం ఎందుకు ఆపాలండి, నాకు ఆ చెట్టు పేరు నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి నేను అట్లా మాట్లాడి ఎంప్లాయీస్కి తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ మన జరిగిన విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా ఉంది. అప్పుడు ఈ ఫిట్మెంట్ అప్పుడు కూడా ఐఆర్ఏ ఉన్న 27% ఇచ్చారు, ఫిట్మెంట్ దానికి సంబంధించి 23% అనమాట. 23% ఇచ్చే దానికి నేనైతే సీను కూడా తెలుసు అనుకుంటాను. సీఎం దగ్గర పోయి గంట సేపు చర్చించాను, పోరాడాం. కానీ ఐఏఎస్ ఆఫీసర్ పండిస్తే కదా అన్నమాట, వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోయింది. సో దానికి నేను నా వరకైతే నేను సీఎం గారితో ఏదైనా ఓపెన్గా మాట్లాడతాను. దానివల్ల నేను చెడు కూడా అయ్యాను కొన్నిసార్లు. అయినా కానీ మనం ప్రజల్లో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని ఉంది. నేను అందరికీ మాట్లాడతాను, ఏ విషయమైనా కానీ డైరెక్ట్గా మాట్లాడేవాడిని. ఆయన అనేవాడు, సీఎం గారు వాసన వస్తున్నాడు, ఏదో చేస్తాడు చూడండి. ఆయన అంటే మనం ఉన్నది చెప్పాలి. ప్రజల్లో జరుగుతున్నటువంటి ఏ విషయమైనా కానీ ముఖ్యమంత్రి గారికి ఏం ఫీడ్ ఇస్తారు కొంతమంది, ఆయన మెప్పు కోసం ఐఏఎస్ ఆఫీసర్ ఏదో ఒక రకంగా ఫీడింగ్ ఇస్తారు. కానీ మనం ఒక ఎమ్మెల్యేగా ఆయన మంచి కోరిక వాళ్ళుగా మనం ప్రజల్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులను చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు ఉందనే ఉద్దేశంతో నేను చెప్పేవాడు తప్ప వేరే చేసుకుంటాను. దానివల్ల నేను నష్టపోయినా పర్వాలేదు. కానీ అందరూ కూడా ప్రజలందరూ కూడా సీఎంని ఏమనుకోకుండా సీఎం జరుగుతున్న ఇబ్బందుల్ని చెప్తే కానీ ఆయనకి మనసులోకి ఎక్కదని ఉద్దేశంతో చెప్పేవాడిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, చాలామంది మా నాన్నగారితో సంబంధాలు ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా, అంటే అందరూ కూడా ఇప్పుడు వచ్చి ఉండరు కానీ ఇంకా అంటే వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉండుంటారు. వాళ్ళందరూ కూడా పరిచయాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా మాకు నేను ఫోన్ చేస్తుంటే కూడా ఫుల్గా రెస్పాండ్ అవుతా ఉన్నారు. ఏమైనా కానీ మీ వరకు మేము ఖచ్చితంగా ఓటేస్తామని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. చాలా సంతోషం వేస్తుంది నాకు నిజంగా. ఓటు చేస్తుంటే మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు 5 సార్లు గెలిపించారు. కానీ ఇప్పుడు ఏంటంటే నాకు కరెక్ట్గా 60 years. ఇప్పుడు నేను కూడా రిటైర్డ్ అవుదాం అనుకుంటున్నా ఈసారి. తెలుపుకుంటూ రేపు జరగబోయే ఎలక్షన్స్లో నాకు మన ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా గెలిపించాలని చెప్పి కూడా మిమ్మల్ని ప్రాధాన్యపడుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. సబ్సిడీగా భోజనాలు ఉన్నాయి, దయచేసి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మనం ఓటింగ్ ప్యాటర్న్ లో కూడా ఎక్కడ కూడా క్రాస్ ఓటింగ్ లేకుండా పార్టీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే